ప్రైజ్ ద లార్డ్. అందరూ రాత్రంతా ప్రశాంతంగా పడుకొని గాఢ నిద్రపోయి క్షేమంగా ఈ నూతన దినంలో మేల్కొన్నారండి. మరి మనం ఇంత క్షేమంగా ఉన్నామంటే మన గొప్పతనము, మనం తీసుకున్న జాగ్రత్తలు కానే కాదు కదా, కేవలం దేవుని కృప, తండ్రి కాపుదల మన చుట్టూ ఉంచబట్టే కదా. మరి అంత భద్రత ఇచ్చిన తండ్రికి ఒక్క థ్యాంక్స్, అది కూడా హార్ట్ఫుల్గా చెప్దామా? దయచేసి అందరు కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధుడా, జీవగల తండ్రి, మీ బంగారు పాదములకు వేవేలా స్తుతి స్తోత్రం ప్రభా. భూమిని ఆకాశమును సృజించి దానిని ఏకరీతిగా పరిపాలిస్తున్న మా ఘనమైన దేవ, మీకే స్తోత్రం నా తండ్రి. ఏ పాటి వారం ప్రభా, రాత్రంతా మేము ప్రశాంతంగా పడుకున్నామంటే, గాఢ నిద్రపోయామంటే అది కేవలం 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 మీ కృప, మీ కాపుదల నా తండ్రి. మీరు కునుకకుండా నిద్రపోకుండా కంటి మీద కనురెప్ప పాటైనా కనుమూయకుండా నా తండ్రి మమ్మల్ని భద్రంగా కాపాడబట్టే కదా ప్రభా. ఏ పాటి వారు నా తండ్రి, మేమెంత, మా భక్తి ఎంత, మా బ్రతికెంత నా ప్రభా. అలాగే నా తండ్రి, మరి ఈ నూతన దినంలో మేము క్షేమంగా మేల్కొన్నామంటే అది మా అదృష్టం కానే కాదు, మేము తీసుకున్న జాగ్రత్తలు అంతకన్నా కాదు ప్రభా. కేవలం మీ దయ, మీ కరుణ, మీ జాలి మా మీద నూతనంగా పుట్టబట్టే మేమెంత, మా బ్రతికెంత నా ప్రభా. ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ, మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ నా తండ్రి. అయినా సరే మా మీద కూడా మీరు దృష్టి పెట్టి మమ్మల్ని క్షేమంగా ఉంచిన దేవా, మీకే స్తోత్రం నా తండ్రి. మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు, మాకన్నా ధనవంతులు, బలవంతులు, మీ ఎడల భయభక్తులు కలిగిన వాళ్ళు, ఆరోగ్యవంతులు, ఐశ్వర్యవంతులు ఎంతో మంది ఈ సమయం చూడలేక మరణించి ఉన్నారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. వారితో పోల్చుకునే అర్హత కూడా మాకు లేదు కదయ్యా. అయినా సరే మా మీద జాలి చూపించిన దేవా, మీకే స్తోత్రం నా తండ్రి. మరెవరైతే ప్రభా ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో బిడ్డల గృహాలను ఒక్కసారి మీరు దర్శించండి. కుటుంబంలో ఉన్న అశాంతి తీసివేసి ప్రభా శాంతి సమాధానంతో కుటుంబాలను నింపండి నా తండ్రి. మరి బిడ్డలు ఎవరెవరైతే ప్రభా ప్రార్థన అవసరతలు పెట్టారో అవి నా దగ్గరకు వచ్చినాయి కాదు ప్రభా, మీ దగ్గరకు వచ్చినాయి నా తండ్రి. మీ పాదాల దగ్గర పెడుతున్నాం ప్రభా. మరి బిడ్డలతో మీరు మాట్లాడి వారి ప్రార్థనకి జవాబు రావట్లేదని ప్రభా నిరుత్సాహపడిపోతున్నారు తండ్రి. బిడ్డలకు మీరు ధైర్యాన్ని ఇవ్వండి, ఓర్పు సహనాన్ని ఇంకా బలపరచండి నా తండ్రి. మీ ఎడల విశ్వాసాన్ని బలపరచండి. మనుషుల వైపు చూడకుండా మీ దగ్గరికే రావాలి ప్రభా. మనుషులను నమ్ముకున్నటి కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు, రాజులను నమ్ముకున్నటి కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు అని ప్రభా ప్రతి ఒక్కరు తెలుసుకునేలా మీ కృప అనుగ్రహించండి. వారి హృదయాలు మీరు తెరవండి, వారి మనోనేత్రాలు మీరే తెరవండి ప్రభా. సమస్య వచ్చినప్పుడు సమస్య గురించి వాళ్ళు ఆలోచించకుండా ఏ విషయంలో నేను తప్పిపోతున్నాను, ఏ విషయంలో నా తండ్రిని బాధ పెట్టాను అని ప్రభా ఆలోచించుకునే జ్ఞానం, తెలివి బిడ్డలకు ఇవ్వండి. మరలా ఆ తప్పు చేయకుండా వాళ్ళు చేసిన తప్పు పశ్చాత్తాపడి కన్నీటితో మీ పాదాల దగ్గర ఒప్పుకునే హృదయాన్ని ప్రభా ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి నా తండ్రి. అలాగే ప్రభా ఎవరైతే నా తండ్రి 10th క్లాస్ పిల్లలు ఇంటర్, డిగ్రీ ఎగ్జామ్స్ రాస్తున్నారో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, గవర్నమెంట్ జాబ్స్ కోసం ఎవరైతే ట్రై చేస్తున్నారో ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి వారికి ధైర్యాన్ని ఇవ్వండి నా ప్రభా. బిడ్డలు వారి సొంత తెలివితేటల మీద వాళ్ళు ఆధారపడొద్దు, మీ మీదే ఆనుకోవాలి. నా తండ్రి నాకు తోడుగా ఉంటే చాలు, నా సొంత తెలివి జ్ఞానం వెర్రితనమే అని ప్రభా బిడ్డలు గ్రహించుకునే జ్ఞానాన్ని బిడ్డలకు ఇవ్వండి ప్రభా. వాళ్ళకి ఏదైతే అర్థం కాలేదో అది మీరే బిడ్డలకు దగ్గరగా ఉండి తోడుగా ఉండి ప్రభా వారి పక్కన మీరు కూర్చొని నా తండ్రి బిడ్డలకు అర్థమయ్యేలా మీరు చెప్పమని మిమ్మల్ని అడిగే అర్హత, మీకు చెప్పే అర్హత లేని వాళ్ళం నా తండ్రి. బిడ్డలకు ఎక్స్ప్లెయిన్ చేసి నా తండ్రి చదివింది ఎలా గుర్తుంచుకోవాలో బిడ్డలకు నేర్పించి గుర్తుంచుకునే జ్ఞాపక శక్తి ప్రభా మీరే బిడ్డలకు అనుగ్రహించి ఎగ్జామ్స్ గురించి టెన్షన్ పడకుండా, భయపడకుండా నా తండ్రి ధైర్యంగా వెళ్ళి నా తండ్రి నాతో ఉన్నాడు, నా పక్కనే ఉంటాడు నా తండ్రి అని ప్రభా బిడ్డలు ధైర్యంగా ఎగ్జామ్స్ రాసేలా మీ కృప అనుగ్రహించండి ప్రభా. ప్రతి ఒక్కరికి నా తండ్రికి నేను ప్రార్థన చేయాలి, నా తండ్రి సహాయం నేను అడగాలి, నా తండ్రి మీదే నేను ఆనుకోవాలి అనే మనసు ఆ చిన్న వయసులో నుంచే బిడ్డలకు నేర్పించండి నా తండ్రి. అలాగే ప్రభా మరి బిడ్డల గురించి ఎవరైతే తల్లిదండ్రులు టెన్షన్ పడుతున్నారో నా తండ్రి వారికి ఉన్న ఆ టెన్షన్ తీసివేసి ప్రభా భయాన్ని తీసివేసి ధైర్యాన్ని ఇవ్వండి ప్రభా. అమ్మ నేనున్నాను కదా తల్లి, నేను చూసుకుంటాను కదా. హాస్టల్లో మీ బిడ్డలు ఉన్నా సరే నువ్వెందుకు టెన్షన్ పడతావు, మీరు అక్కడ ఉండకపోవచ్చు కానీ అక్కడ కూడా ఉండగల శక్తి నాకు లేదా తల్లి అని ప్రభా బిడ్డలతో మాట్లాడి వారికి ధైర్యాన్ని ఇచ్చిన తండ్రి. మరి వారికి ప్రభా
ప్రభా ఇంకా నమ్మకం విశ్వాసాన్ని బలపరచండి నా ప్రభా. అలాగే ఎవరైతే అప్పులతో బాధపడుతున్నారో, ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారో, ఇక ఏమీ చేయలేని దిక్కుతోచిన స్థితిలో ఉన్నారో నా ప్రభా, మరి అవమానకరంగా మాటలు అంటున్నారని బాధపడుతున్నారు, వారితో మీరు మాట్లాడి వారికి ధైర్యాన్ని ఇవ్వండి నా తండ్రి. వాళ్ళ సొంత ఆలోచనతో ప్రభా మరి తప్పుదారులు నడిచారు, వారి సొంత ఆలోచనతో గృహాన్ని మొదలు పెట్టారు, వారి సొంత ఆలోచనతో నా తండ్రి మరి బిజినెస్ స్టార్ట్ చేశారేమో నా తండ్రి. బిడ్డలకు మళ్ళీ ఒక అవకాశం ఇచ్చిన దేవా మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. బిడ్డలు ఎలా ఆలోచించాలి, పాజిటివ్గా ఆలోచించేలా వారి హృదయాలు మీ వైపు త్రిప్పండి. ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన బిడ్డలకు రానివద్దు నా తండ్రి. అదంతా అపవాది ఆలోచన అని బిడ్డలు గ్రహించే జ్ఞానాన్ని బిడ్డలకు ఇవ్వండి నా ప్రభా. నా తండ్రి ఉన్నాడు నాకు, నేను ఎన్ని తప్పులు చేసినా తప్పిపోయిన కుమారుడు తన తప్పు తెలుసుకుని తండ్రి పాదాల దగ్గరికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా బిడ్డను క్షమించాడు, మరలా తిరిగి ప్రేమించాడు అనే వాక్యం ద్వారా బిడ్డలను ధైర్యపరిచిన నా తండ్రి. మరి వారు చేసిన తప్పు వాళ్ళు ఒప్పుకుంటున్నప్పుడు నా ప్రభా బిడ్డల మీద జాలిపడి దయ చూపించి కరుణ చూపించి ఆ అప్పులు తీరే మార్గాన్ని మీరే బిడ్డలకి చూపించమని అడుగుచున్నాం నా తండ్రి. మీరు తప్ప సహాయం చేసేవాళ్ళు మాకు ఎవ్వరూ లేరు ప్రభా. మనుషుల సహాయం వ్యర్థమన్నారు, మనుషుల సహాయం మాకొద్దు నా తండ్రి. కొండల తట్టు మా కన్నులెత్తినా సరే నా తండ్రి కొండల నుంచి మాకు సహాయం రాదు, మీ దగ్గర నుంచి మాకు సహాయం వచ్చింది ప్రభా. మరి బిడ్డలకు కావలసిన సహాయాన్ని మీరే పంపించమని అడుగుచున్నాం. మిమ్మల్ని అడిగే అర్హత లేదయ్యా, ఎందుకంటే మేమే తప్పు చేశాం, మేమే మా సొంత ఆలోచనతో దారి తప్పిపోయాం, ఇప్పుడు మేమే బాధపడుతున్నాం తండ్రి. అయినా మేము చేసిన తప్పు మేము తెలుసుకునే ఆ జ్ఞానం మాకు ఇచ్చిన దేవా మీకే స్తుతి స్తోత్రం. ఎంత ప్రేమ, ఎంత జాలి నా తండ్రి మా మీద కూడా. అలాగే ప్రభా ఎవరైతే ఉద్యోగాల కోసం ప్రార్థించమని ప్రభా బిడ్డలు అడిగారో నా తండ్రి, అవి నా దగ్గరకు వచ్చినాయి కాదు నా ప్రభా, మీ దగ్గరకు వచ్చినాయి. మీ పాదాల దగ్గర పెడుతున్నాం. బిడ్డలు వారి సొంత తెలివితేటల మీద ఆధారపడితే ఉద్యోగాలు పొందుకోలేరు, కానీ మీ వైపు చూస్తే మీ దగ్గర నుంచి బిడ్డలు ఉద్యోగాలు పొందుకుంటే ఖచ్చితంగా ఆ ఉద్యోగాలు ఆశీర్వదించబడతాయని ఆ గ్రహింపు బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి. మనుషుల రికమెండేషన్ నాకొద్దు, మనుషులు చెప్పే చూపించే ఉద్యోగం నాకొద్దు. నా తండ్రి దగ్గర నుంచే నాకు రావాలి. ఇక్కడ దాకా నన్ను చదివించాడు నా తండ్రి, ఇక నుంచి ముందుకు తీసుకెళ్ళడా, ఖచ్చితంగా తీసుకెళ్తాడు అనే ధైర్యాన్ని ప్రభా ప్రతి ఒక్కరిలో నింపండి నా తండ్రి. ఇప్పుడే యేసు నామంలో బిడ్డలు ధైర్యం తెచ్చుకొని ప్రభా మీ మీదే ఆనుకొని సంతోషంగా జీవించేలా మీ కృప అనుగ్రహించండి ప్రభా. అలాగే నా తండ్రి మరి బిడ్డలు ఎవరైతే నా ప్రభా మరి మీకు దగ్గర అవ్వాలని ఆశ కలిగి ఉన్నారు, మారు మనసు పొందాలని కోరుకుంటున్నారు, ఇంకా నా తండ్రికి నేను దగ్గర అవ్వాలి, ఇంకా భారంగా ప్రార్థన చేయాలక్క, మేము చేయలేకపోతున్నామని బాధపడుతున్నారు, బిడ్డలతో మీరు మాట్లాడి వారికి ధైర్యాన్ని ఇవ్వండి. మీరిచ్చిన ఆలోచన ఆశ కలిగించింది మీరే, ఆశపడు ప్రాణాన్ని తృప్తిపరిచేది మీరే ప్రభా. మరి బిడ్డలకున్న ఆశను బట్టి వారి హృదయాలు మీరు పట్టుకోండి ప్రభా. మరి క్రిస్మస్ ఆరాధన ఎవరైతే వారి గృహాల్లో జరిపించుకోవాలని ఆశ కలిగి ఉన్నారో మీరే ఆ కుటుంబ సభ్యులతో మాట్లాడి నా తండ్రి వారి హృదయాలు మార్చగల శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి. మేం చెప్తే వాళ్ళు వినరు ప్రభా, కానీ మీరు చెప్తే ఖచ్చితంగా వాళ్ళు వింటారు, ఆలోచిస్తారు, సంతోషంగా మనస్ఫూర్తిగా ఆ ప్రార్థనలో వచ్చి కూర్చుంటారు నా తండ్రి. ఎటువంటి అడ్డంకులు ఆటంకాలు బిడ్డలకు రాకుండా ప్రభా మీ జన్మదిన వేడుకలు సంతోషంగా జరుపుకునేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. మరి అలాగే నా తండ్రి ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో, ఎవరైతే హాస్పిటల్లో ఉన్నారో, ఐసీయూలో కోమాలో ఉన్నారో, ప్రతి ఒక్కరిని మీరు దర్శించి వారు చేసిన తప్పులు మొదట క్షమించి నా తండ్రి మరి బిడ్డల మీద మీ హస్తం ఉంచి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు దయచేయండి. ఖచ్చితంగా నా తండ్రి నా బిడ్డలు స్వస్థపరుస్తాడు, ఖచ్చితంగా నా తండ్రి నా తల్లిదండ్రుల్ని స్వస్థపరుస్తాడు, క్షేమంగా ఇంటికి తీసుకొస్తాడు అనే విశ్వాసాన్ని బిడ్డలో కలిగించి వారికి ధైర్యాన్ని ఇవ్వండి నా ప్రభా. అలాగే నా తండ్రి ఎవరైతే భర్తను కోల్పోయి ఒంటరిగా ఉన్నారో నా తండ్రి ఆ బిడ్డలతో మీరు మాట్లాడండి. అమ్మా విధవరాలి పక్షాన వ్యాజ్యం ఆడతానని నేనే చెప్పాను కదా, అయినా ఎందుకు తల్లి దిగజారిపోతున్నారు, అయినా ఎందుకు నిరుత్సాహపడిపోతున్నారు, ఎందుకు మీరు ఒంటరి అని మీరు బాధపడుతున్నారు అని ప్రభా బిడ్డలతో మాట్లాడి మీరు ధైర్యాన్ని ఇవ్వండి. మేం చెప్తే వాళ్ళు ధైర్యం తెచ్చుకోరు, ఓదార్పు పొందరు నా తండ్రి, కానీ మీరొక్క మాట మాట్లాడితే ఖచ్చితంగా బిడ్డలు ఓదార్పు పొందుతారు, ధైర్యం తెచ్చుకుంటారు. నా తండ్రి నాతో మాట్లాడాడు, నా తండ్రి నా ప్రార్థనకు జవాబిచ్చాడు అని ప్రభా ఇంకా నా తండ్రి మీకు దగ్గర అవుతారు నా ప్రభా. నా మాట కాదు తండ్రి, మీ చిత్తమే జరగాలి ప్రభా. మరి అప్పుల ఊబిలో కూరుకుపోయి ఉన్న బిడ్డల వైపు ఒక్కసారి చూసి వాళ్ళ సొంత ఆలోచనతో ముందుకెళ్ళుంటే దయచేసి ప్రభా బిడ్డలు చేసిన తప్పులు
దయచేసి క్షమించమని అడుగుతున్నాం. మీ పాదాలు పట్టుకుని అడిగే అర్హత కూడా మాకు లేదు ప్రభా. అయినా మాకు మీరు తప్ప ఎవరున్నారు తండ్రి? బిడ్డలు చేసిన తప్పు క్షమించిన తండ్రి, బిడ్డలకి ఒక దారి చూపించమని అడుగుచున్నాం నా ప్రభా. ఆ మారు మనసు ఇచ్చింది మీరే నా తండ్రి. బిడ్డలు ఇదిగో నా సొంత ఆలోచనతోనే నేను ముందుకెళ్ళాను అని రియలైజ్ అయ్యే మనసు ఇచ్చింది మీరే నా తండ్రి. అలాగే ప్రభా, ఆ మనసు ఇచ్చిన మీరే బిడ్డలు చేసిన తప్పులు దయతో క్షమించి బిడ్డల మీద జాలి కనికరపడి నా ప్రభా, వారికి అప్పుడు తీరే మార్గాన్ని ఒక దారి నా తండ్రి మీరు మాత్రమే చూపించగలరు ప్రభా. మీ గొప్పతనం ఇంకా ప్రభా బిడ్డలు తెలుసుకునేలా అద్భుత కార్యాన్ని బిడ్డల జీవితాల్లో మీరే జరిగించండి. అలాగే వివాహాలు మీ చిత్తంలో జరిగించాలి. మీ చిత్తంలో జరగాలని ఆశపడుతున్నారు. మరి భర్తకు లోబడే మనసు గల భార్యని, గుణవతి అయిన భార్యను ప్రభా, మీడల భయభక్తులు కలిగిన బిడ్డని మీ బిడ్డలకు జతపరచండి. అలాగే భార్యను ప్రేమించే మనసు గల భర్త, మీకు లోబడి మీ మాట చొప్పున నడుచుకొని మీ ఎడల భయభక్తులు కలిగి నడుచుకునే వ్యక్తిని ప్రభా మరి జీవిత భాగస్వామిగా వాళ్ళిద్దరిని జతపరచండి ప్రభా. మీ చిత్తంలో జరిగితే ఆ కుటుంబాలు ఎంతో సంతోషంగా ఉంటాయి. కానీ మా సొంత ఆలోచనతో జరిగితే అవి నిలబడవు ప్రభా. అలాగే నా తండ్రి, యవన కాలంలో మీ కాడిని మోయటన్నారు నీకు మేలు అని చెప్పిన దేవా, బిడ్డలు యవన కాలంలో ఉండగా మీ కాడిని మోయడానికి మీ కృప అనుగ్రహించండి ప్రభా. దారి తప్పిపోతున్న బిడ్డలు చేయి పట్టుకొని మీరే సరైన దారిలో నడిపించండి. మా మాట వినరు ప్రభా, కానీ మీరు చెప్తే ఖచ్చితంగా వింటారు. యవన కాలంలో మీ కాడిని మోస్తే బిడ్డలకి ఎలాంటి మేలు కలుగుతుందో తెలుసుకునే జ్ఞానాన్ని, తెలివి, వివేకాన్ని ప్రభా బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. దారి తప్పిపోతున్న బిడ్డలు మీరే సరైన దారిలో నడిపించమని అడుగుచున్నాం. మిమ్మల్ని అడిగే అర్హత లేదయ్యా. అలాగే నా తండ్రి, ఎవరైతే త్రాగుడికి బానిసైపోయారో, చెడల వాట్లకు బానిసలయ్యారో ప్రభా, బిడ్డల వైపు ఒక్కసారి మీరు చూడండి. వారు చేసిన తప్పులు క్షమించిన తండ్రి, అపవాది బంధకాల నుంచి వాళ్ళను విడిపించిన ప్రభా, ఆ త్రాగుడు మీద, ఆ దురలవాట్ల మీద అసహ్యత కలిగించండి నా తండ్రి. మరి భార్యను వదిలిపెట్టి వేరే పరాయి స్త్రీతో ఎవరైతే నా ప్రభా మరి పాపం చేస్తున్నారో, బిడ్డల వైపు ఒక్కసారి చూడండి. ఆ భార్య ప్రవర్తనను బట్టి నా తండ్రి ఆ భర్తను మార్చండి ప్రభా. చిన్న బిడ్డల ప్రభా, వాళ్ళు అన్యాయం అయిపోకుండా, చిన్న బిడ్డలు బాధ కలగకుండా, చిన్న బిడ్డలు నా తండ్రి మరి ఒంటరి వాళ్ళు అయిపోకుండా నా ప్రభా, బిడ్డలకు నా తండ్రి తల్లిదండ్రులు ఇద్దరిని కలిపి నా ప్రభా బిడ్డలకి వాళ్ళ జీవితంలో సంతోషాన్ని ఇవ్వండి నా ప్రభా. అలాగే నా తండ్రి, మరి త్రాగుడికి బానిసైన వాళ్ళు త్రాగుడిని అసహించుకోవాలి నా తండ్రి. కుటుంబాలు చిన్నాభిన్నమైపోతున్నాయి. నా వల్లే కదా, నా తాగుడు వల్లే కదా, దీని వల్లే కదా అని ప్రభా అసహించుకొని మరలా దాని వైపు చూడకుండా ఉండే మనసుని ప్రభా మీరే ఇవ్వండి నా తండ్రి. కుటుంబంలో శాంతి సమాధానంతో నింపండి. ప్రతి ఒక్కరు నా ప్రభా మీ వైపు చూస్తా సంతోషంగా ఉండాలి నా తండ్రి. మీరిచ్చిన జీవితాన్ని సంతోషంగా గడపాలి. ఎప్పుడు దుఃఖంలోనే ఉండిపోతున్నారు, ఎప్పుడు నిరుత్సాహంలోనే ఉండిపోతున్నారు, ఎప్పుడు చింతలతోనే ఉండిపోతున్నారు. అమ్మా అలా కాదు తల్లి. మీరు ఏ పొజిషన్లో ఉన్నా, మీకు ఉన్నా లేకపోయినా, తిన్నా తినకపోయినా సంతోషంగా ఉండడం మీరు అలవాటు చేసుకోండి. ఖచ్చితంగా మీకు కావాల్సినవన్నీ నేను ఏర్పాటు చేస్తాను అని బిడ్డలతో మీరు మాట్లాడమని అడుగుతున్నా. మేం మాట్లాడితే వాళ్ళు వినరు, ధైర్యం తెచ్చుకోరు ప్రభా. కానీ మీరు మాట్లాడితే ఖచ్చితంగా బిడ్డలు వింటారు, లోబడతారు, ధైర్యం తెచ్చుకుని సంతోషంగా ఉంటారు నా తండ్రి. ప్రతి ఒక్కరు నా ప్రభా ప్రతిరోజు మీరు చేసిన ప్రతి మేలు జ్ఞాపకం చేసుకుని మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు చెప్పే హృదయాలను ప్రభా బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి. ఎవ్వరూ కూడా నా తండ్రి మీరు చేసిన ఏ మేలు మర్చిపోకూడదు ప్రభా. ఏ పొజిషన్లో ఉన్నా, ఎంత మంచి శాలరీ సంపాదిస్తున్నా, ఎంత మంచి జాబ్ వచ్చినా, ఎంత మంచి ప్రమోషన్ వచ్చినా సరే నా తండ్రి, ఇదంతా నా సొంత తెలివి, నా సొంత జ్ఞానంతో నేను సంపాదించింది కానే కాదు. నా తండ్రి నా మీద జాలిపడి, నా మీద కనికరపడి, ఇంతమంది కాంపిటీషన్లో ఉన్నా సరే, నాకన్నా తెలివిగల వాళ్ళు ఉన్నా సరే, వాళ్ళందరినీ పక్కన పెట్టి నన్ను ముందుకు తీసుకెళ్ళాడు నా తండ్రి. నేనేదో భక్తి గలదాన్ను, నేనేదో జ్ఞానవంతురాలను అని కాదు. అయినా నా తండ్రి నా మీద జాలిపడి నన్ను ముందుకు తీసుకెళ్ళాడే గాని నా సొంత తెలివి కానే కాదు అని ప్రభా బిడ్డలు దీన మనసు, తగ్గింపు మనసు కలిగి ఉండేలా వారి హృదయాలు మార్చండి ప్రభా. అలాగే నా తండ్రి, తల్లిదండ్రులు కోల్పోయిన బిడ్డల ప్రభా ఒక్కసారి మీరు దర్శించండి. వారు అనాథలు కారు అని ప్రభా బిడ్డలకు మీరు ధైర్యాన్ని ఇవ్వండి. తల్లి తండ్రి మీరై ఉన్నప్పుడు బిడ్డలు అనాథలుగా ఎలా ఉండిపోతారు నా తండ్రి. మరి బిడ్డలు సరైన దారిలో ఎలా పెంచాలో మాకైతే తెలియదు ప్రభా. కానీ సమస్తము ఎరిగి ఉన్న దేవుడు మీ చేతుల్లో ఉన్నప్పుడు బిడ్డలు
ఇక దారి తప్పిపోరుగా నా తండ్రి. బిడ్డలకు కావలసిన ప్రేమ, ఆదరణ నా తండ్రి మీ ద్వారానే బిడ్డలు పొందుకోవాలి ప్రభా. అలాగే నా తండ్రి ప్రతి ఒక్కరు నా ప్రభా సమస్య వచ్చినప్పుడు సమస్య వైపు కాకుండా మరి ఏ విషయంలో మీ నుంచి దారి తప్పిపోయారో, ఏ విషయంలో మీ మనసు నొచ్చుకునేలా ప్రవర్తించారు, వాళ్ళు ఆలోచించుకొని ప్రభా గ్రహించుకొని ఆ తప్పు మీ పాదాల దగ్గర కన్నీటితో ఒప్పుకొని నా తండ్రి విడిచిపెట్టే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. తెలివి జ్ఞానాన్ని ఇవ్వండి. అజ్ఞానాన్ని మాలో నుంచి తీసివేయండి ప్రభా. విశ్వాసం నమ్మకాన్ని బలపరచండి. అల్ప విశ్వాసం అపనమ్మకాన్ని యేసు నామములో తీసివేయండి ప్రభా. అలాగే నా తండ్రి చలని తట్టుకునే బలము, శక్తి మీరు ఇవ్వండి ప్రభా. చిన్నపిల్లలు గాని, ముసలి వాళ్ళు గాని, మరి అనారోగ్య సమస్యలతో బాధపడే వాళ్ళు కూడా నా తండ్రి, మరి బిడ్డలు నా తండ్రి, మరి చలిని తట్టుకునే శక్తిని మీరే ఇవ్వండి నా తండ్రి. చలి వల్ల బిడ్డలు ఎవరు ఇబ్బంది పడకూడదు ప్రభా. అలాగే నా తండ్రి ఎవరైతే ప్రభా ఈ దినాన ప్రభా మరి జన్మదినం, అలాగే ప్రభా మరి వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్నారో నా తండ్రి, మీరు ప్రభా బిడ్డను బ్లెస్ చేసి ఇన్ని సంవత్సరాలు మీ కాపుదల బిడ్డలకు ఉంచే ఈ నూతన సంవత్సరంలో ప్రభా బిడ్డలు ఉంచినందుకు మీకే స్తోత్రం తండ్రి. మరి ఈ సంవత్సరం వారికి నూతన హృదయాన్ని ఇవ్వండి, నూతన ఆలోచన ఇవ్వండి, నూతన జ్ఞానాన్ని వారికి ఇవ్వండి. ఎన్ని ఆటంకాలు అడ్డంకులు వచ్చినా నా తండ్రి దగ్గర నుంచి నేను దూరం అవ్వకూడదు. నా దేవుని వైపు నేను తిరగాలి, నా దేవుని మీద నేను ఆనుకోవాలి, లోకాన్ని నేను అసహించుకోవాలి అనే హృదయాన్ని ప్రభా ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి ప్రభా. అలాగే నా తండ్రి మరి మ్యారేజ్ యానివర్సరీ ఎవరైతే జరుపుకుంటున్నారో నా తండ్రి, ఆ కుటుంబాన్ని, ఆ భార్య భర్తను మీరు ఆశీర్వదించండి నా తండ్రి. భర్తకు లోబడే మనసు భార్యకి ఇవ్వండి. ఎన్ని గొడవలైనా, ఎన్ని ఆటంకాలు, ఎన్ని సమస్యలైనా సరే నా భర్తకు మాత్రం నేను లోబడాల్సిందే. నా తండ్రి నాకు చెప్పాడు, ఖచ్చితంగా నేను లోబడాలి అనే హృదయాన్ని ప్రభా బిడ్డలకు ఇవ్వండి. అలాగే ప్రభా ఎన్ని గొడవలైనా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే నా భార్యని ప్రేమించే మనసు నాకు ఇవ్వండి. నా భార్య నేను ప్రేమించాలి. ఎందుకంటే నా తండ్రి చెప్పాడు, ప్రతి భర్త భార్యని ప్రేమించమని చెప్పాడు. ఆ మనసు నాకు కావాలి అని ప్రభా ఆ బిడ్డల ఇద్దరిని నా తండ్రి, భార్య భర్తలు ఇద్దరిని మీరు ఆశీర్వదించి నా తండ్రి మీ వాక్యం ప్రకారం నడుచుకునే హృదయాన్ని వారికి ఇవ్వండి. మీ వాక్యానికి లోబడితే ఖచ్చితంగా ఆ కుటుంబం ఆశీర్వదించబడింది నా తండ్రి. ఆ గ్రహింపు, ఆ తెలివి, ఆ వివేకాన్ని బిడ్డలకు అనుగ్రహించి ప్రభా భార్యను ప్రేమించే మనసు భర్తకి ఇవ్వండి. భర్తకు లోబడే మనసు భార్యకి ఇచ్చిన ప్రభా ఆ కుటుంబాన్ని ఆశీర్వదించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా తండ్రి ఈ రోజంతా మేం చేసే ప్రతి పని సమస్తము మీ హస్తాల్లో పెడుతున్నాం ప్రభా. మా తెలివి జ్ఞానంతో చేస్తే ఆ పని సక్సెస్ అవ్వదు తండ్రి, కానీ మీరు మాకు ముందుంటే ఖచ్చితంగా ఆ పని సక్సెస్ అయింది ప్రభా. మిమ్మల్ని అడిగే అర్హత మాకు లేదు, అయినా సరే యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.